सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 19/7/2017 బుధవారం రోజు ఉన్నటువంటి రోజువారీ ద్వాదశ రాశి ఫలాలను మరియు ఈ రోజున పంచాంగ వివరణకు తెలుసుకుందాం। ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, ఈ రోజు దశమి ఉదయం 7:25 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున కృత్తికా నక్షత్రం రాత్రి 7:45 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జ్యము ఉదయం 8:45 నుంచి 10:13 వరకు, తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:39 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత గడియలు సాయంకాలం 5:33 నుంచి 7:01 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:50 వరకు ఉన్న విషయాన్ని గ్రహించుకోండి। అలాగే నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను ఈ రోజు దుర్ముహూర్త వర్జ్యాలను అనుసరించుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతున్న విషయాన్ని గ్రహించండి। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ముఖ్యంగా ధనం సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ దుమారా కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది। అనవసరమైన వ్యక్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి। ఆ వస్తువుల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండే అవకాశాలు కనబడటం లేదు, కాబట్టి క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంచి విషయాన్ని గుర్తించండి। ఈ రాశి వారికి దూర విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి। చేయబోయేటువంటి నూతన వ్యాపారం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। వృత్తిలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి। నూతన వ్యాపారాన్ని చేయాలనుకున్నటువంటి వారు తప్పకుండా ఈ రోజున అటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయండి, మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు కనబడుతున్నాయి, మంచి అనుకూలవంతమైనటువంటి ధన రాబడి ఖచ్చితంగా ఉంటుంది। ఈ రాశి వారిలో ఎవరైనా వ్యవసాయదారులు ఉన్నట్టయితే తప్పకుండా తృణధాన్యాలు పంటలు పండించే వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి। మీ ధాన్యం యొక్క స్థితి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అనగా మార్కెట్ యార్డ్ లో మీ ధాన్యానికి సరైనటువంటి విలువ వచ్చేటువంటి అవకాశం లేదు, కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి। అలాగే ఈ రాశి వారిలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి వార్త కూడా వినే అవకాశం ఉంటుంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు స్పష్టంగా కనబడుతున్నాయి। దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగానే ఉంటున్నాయి। విదేశాలతో సంబంధమైనటువంటి వ్యాపారం తప్పకుండా అనుకూలిస్తోంది, తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా సహకరిస్తోంది, ఉన్నతోన్నత వ్యక్తుల పరిచయం కూడా కలుగుతోంది। ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగం ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్య దాంపత్యం ఉంటుంది, సుఖమైనటువంటి జీవనం ఏర్పడుతోంది। ఆర్థిక ప్రయోజనాలు, శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే సూచన స్పష్టంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 4:06 నుంచి 9:07 మధ్య కాలంలో దాదాపుగా 5 గంటల కాలం అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది, మరియు ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ అంకెను, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చును। వృషభ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది। ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు, దానివల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి। ముఖ్యమైన సమాచారాన్ని కూడా నష్టపోతారు, ఆ నష్టపోవడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అధికమైనటువంటి అవకాశం ఉంటుంది। నూతన వ్యక్తుల పరిచయం కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి। ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిదన్న విషయాన్ని గుర్తించండి। అలాగే అనవసరమైన వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నాన్ని ఆపుకోవడం మంచిది, లేదా మీ ధనాన్ని పూర్తిగా నష్టపోయేటువంటి స్థితి గోచరిస్తోంది। ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు। దాదాపుగా మీరు ఒంటరిగా వాహనంలో ప్రయాణం చేసేటైతే తప్పకుండా మీ వాహనానికి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది, మీకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, కాబట్టి ఆ విషయంలో ప్రయాణం చేయకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ధన నష్టం కనబడుతోంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఎవరికి కూడా వాగ్దానం చేయకండి, ఆ వాగ్దానం చేయడం కానీ లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య
పూచీకత్తుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయకండి. దానివల్ల మీరు నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్ అండ్ మరియు ఫైనాన్స్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది వ్యక్తుల చేత మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకు సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా ముఖ్య సూచన, మీరు కనుక లోన్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టయితే కొంతమంది వ్యక్తుల దొంగ డాక్యుమెంట్ ద్వారా మీ నుంచి లోన్ స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఏర్పడే సూచన బాగా స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. మోసగాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా గట్టిగా చేయండి. ఈ రాశి వారికి విదేశీయాన ప్రయాణం కన్నా స్వదేశీయాన ప్రయాణంలో కూడా అనేక లోపాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు మానుకోవడం మంచిది. విద్య ఉద్యోగార్జన కోసం చేసేటువంటి ఏ ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. బంధువులతో కూడా విముఖత ఎక్కువగా ఉంటుంది. అనవసర శత్రువులు పెంచుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ రోజు మౌనాన్ని పాటించండి. దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని లేదా రాహు యొక్క అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి, లేదా రుద్రాభిషేకాన్ని చేయించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు కొంత మానసికమైనటువంటి ధైర్యము, అనుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి సూచన స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఆర్థిక నష్టానికి చెప్పబడుతోంది. అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల నష్టానికి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. తెలియని వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. నూతన వ్యక్తి పరిచయం మీకు దాదాపుగా ఇబ్బంది కలిగించేది కాబట్టి ఆ విషయంలో దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు కనిపించడం లేదు, నష్టాన్ని చవిచూస్తారు కాబట్టి ఆ విషయంలో మీరు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రాశి వారికి నూతన వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనండి, తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో వ్యాపారాలు చేసేవారు కానీ నూతన స్థలాన్ని కొనేవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్య దళారుల వల్ల కొంత మోసపోయేటువంటి సూచన స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అకాలమైనటువంటి భోజనం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. లేదా అపెండిసైటిస్ అంటే మీకు అపెండిక్స్ అనేటువంటి ఆపరేషన్ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కూడా కొంత అసౌకర్యం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి వాహనం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఆర్థిక నష్టం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కాకుండా మరొక రోజు వాహనాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా కొన్ని విషయాల్లో మంచి అనుకూలంగాను కొన్ని విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆచితూచి వివరించండి. దాదాపుగా కొన్ని విషయాల్లో ముఖ్యమైన సమావేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే రాశి వారికి తప్పకుండా మీరు బుధుడి అష్టోత్తర నామాన్ని బాగా చదువుకోండి, రవి అష్టోత్తర నామాన్ని బాగా చదువుకోండి. తద్వారా మంచి ప్రయోజనము, ఆరోగ్యం కలిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 39 నిమిషాల స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉండబోతుంది. చేసే వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలలో లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేయాలనే సంకల్పం ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. మీ జీవిత భాగస్వామి పేరు పైన నూతన వ్యాపారం చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వామితో ఏవైనా చర్చలు ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి చర్చలు ఈ రోజు నియమించుకోండి. తద్వారా మంచి ప్రయోజనము, ఇద్దరి మధ్య సఖ్యత, వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి మీ ప్రయత్నాలు సఫలత పొందేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం అనుకూలవంతంగా లేదు, దానివల్ల నష్టమే కనబడుతోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ప్రయాణ విషయంలో నుంచి బయటపడే మార్గాన్ని చూసుకోండి. దగ్గరి ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా లేవన్న విషయాన్ని గుర్తించండి. గృహ రుణాన్ని చేసేటువంటి ప్రయత్నం అనగా గృహం కోసము మీరు రుణం తీసుకునే ప్రయత్నం కూడా మంచి దిశగా వెళ్తోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి స్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా సరే ఆరోగ్య సంబంధ విషయాల్లో కొంత స్వల్ప ఇబ్బందులు పడేటువంటి సూచన కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ వాతావరణం ఎక్కువగా స్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5 గంటల 47 నిమిషాల నుంచి 6 గంటల 39 నిమిషాల శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కార్యజయం బాగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి పనులని కూడా విజయవంతంగా పూర్తి చేసే రోజుగా చెప్పబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమావేశం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదులకు మీరు అభివృద్ధి కోసం చేసేటువంటి స్థితి అనుకూలవంతంగానే ఉంటుంది. అలాగే ప్రమోషన్ పొందేటువంటి స్థితిలో కూడా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది.
మీ సంస్థ నుంచి ఇంకో సంస్థకు వెళ్ళడానికి కూడా అనుకూల వాతావరణం చెప్పబడుతోంది. ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా మీరు బదిలీలు పూర్తిగా సంస్థను మారేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మీకు ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి బాగా ఉంటుంది. మీరు రుణాలు చేయడం కానీ రుణాలు తీసుకోవడం కానీ అనుకూలంగా ఉండేటువంటి స్థితికి ఏర్పడుతోంది. కళ్యాణ పరంపరమైన అభివృద్ధి కనబడుతోంది. శుభ సంతాన యోగం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు తప్పకుండా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నాన్ని మీరు ఈ రోజున చేయడం వల్ల మంచి స్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఇంతకు ముందు ఏదైనా అనారోగ్య సూచన ఉన్నట్టయితే తప్పకుండా అందులో నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏదైనప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందే స్థితి బాగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమము, శుభమైనటువంటి ఆహ్వానాలు అందుకోవడము, సాయంకాల సమయం కల్లా విందు వినోదాలలో పాల్గొనేటువంటి స్థితి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:03 నుంచి 11:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి అవమానాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. 10 మందిలో ఉన్నప్పుడు మీరెంత గంభీరంగా ఉంటే అంత మంచి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరం వ్యక్తుల మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేయకండి. అటువంటివి మీ మీదనే నిందారోపణ గురేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే విదేశీయాన సంబంధ విషయాల్లో ఆచితూచి వివరించండి. సోదరుల మూలకంగా వచ్చేటువంటి కొంత ఆర్థిక నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనబడుతోంది. అనగా ఆస్తి లావాదేవీలలో మీ సోదరుల నుంచి వచ్చేటువంటి ఏదైనా ఇబ్బంది కూడా మిమ్మల్ని ఆస్తి నష్టాన్ని కలిగించే స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. పెద్దల సలహాలని సంప్రదింపులు తీసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తి పెంపకాల విషయంలోనే కాకుండా షేర్ మార్కెట్లలో కానివ్వండి, స్పెక్యులేషన్స్లో కానివ్వండి నష్టాలు ఎక్కువగా పొందేటువంటి సూచన కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని ఆపుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. మోకాల సంబంధ విషయాల్లో కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. అలాగే దంత విషయాల్లో కూడా ఇబ్బంది కనబడుతోంది. కేశ సంబంధమైన విషయాల్లో కూడా మీకు ఆర్థికమైనటువంటి నష్టాన్ని చవిచూసే దిశగా మీ ఆరోగ్యం ఉండబోతోంది. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా శుభ ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా ఒక మొక్కు కానీ లేదా తీర్థయాత్రకు వెళ్ళేటువంటి స్థితిగా ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు అటువంటి ప్రయాణాన్ని పెట్టుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఎక్కువగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రుడి అష్టోత్తర శతనామ పారాయణాన్ని బాగా చేయండి. సీతారాముల అష్టోత్తరనామ పారాయణ చేయండి. తద్వారా మీకు అన్యోన్యమైనటువంటి సుఖ దాంపత్య జీవనము, ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలమైనటువంటి కాలంగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:37 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఆశించవచ్చును. తులా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మనోవేదన, తీవ్రమైనటువంటి రుణ బాధలు, ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసర క్రయ విక్రయాలలో వస్తువులు కొనుగోలు చేయడంలో నష్టాన్ని చవిచూస్తారు. లేనిపోని అనవసర వస్తువులు కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. అనుకోని వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. కొత్త అలవాటు నేర్చుకుంటారు. ప్రేయస ప్రియుల మధ్య కూడా అనవసర అగాధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర లావాదేవీలలో ఆర్థిక నష్టాన్ని, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని పొందేటువంటి స్థితి బాగా కనబడుతోంది. దాంపతుల మధ్య అనుకోని ఇబ్బందులు, మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల ఆ లేనిపోని నిందారోపణలు, మీ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడము, 10 మందిలో మీ ఇద్దరి పరువు కూడా మిమ్మల్ని మీరే ఇబ్బంది పరిచినటువంటి విధంగా తయారవబోతోంది. తను జాగ్రత్త వహించండి. అలాగే రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో కూడా ఆకస్మిక నష్టం కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రయాణంలో కానివ్వండి, మీరు చేసేటువంటి పనిలో కానివ్వండి క్రమశిక్షణ లేకపోవడం వల్ల పై అధికారులు మిమ్మల్ని తీసేసేటువంటి ప్రయత్నం కూడా జరగబోతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి మీద ఏదైనా రైడ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని అక్రమమైనటువంటి సంపాదన కానివ్వండి, అక్రమమైనటువంటి బహుమానాలు కానివ్వండి పొందేటువంటి అవకాశం చూసుకోకండి. ఈ రాశి వారిలో నూతన అన్య స్త్రీ పరిచయము, అన్య పురుష పరిచయం కూడా మిమ్మల్ని ప్రమాదాల్లోకి నెట్టే సూచన ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో బంధువులతో కూడా మీకు అనేక నష్టాలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలతో జాగ్రత్త వహించండి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ రాశి వారు కుజుడు, బుధుడు, శుక్రుడు యొక్క అష్టోత్తనామాన్ని పారాయణ బాగా చేయండి. తద్వారా మనశ్శాంతి, ఆరోగ్యము, అలాగే శత్రువుల యొక్క పీడా పరిహారం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రయోజనం చేకూరుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:38 నుంచి 6:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 7 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి అనుకూలమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది.
రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూల దాంపత్యం ఉన్నప్పటికీ కూడా అన్య స్త్రీ పరిచయం మిమ్మల్ని వినాశనానికి దారి చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరువు బజార్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రమాదము, అలాగే వాహనం వల్ల కూడా కొంత ఇబ్బందులు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని కొనుక్కోవడము, అలాగే క్రయ విక్రయాల్లో కొనుగోళ్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనడం వల్ల కూడా నష్టాన్ని చూసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొంత వైరుధ్యాన్ని ఇద్దరు కలిసి చర్చించుకోవడం వల్ల కొంత సారూప్యత ఏర్పడుతోంది, ఇద్దరి మధ్య సుఖం ఏర్పడుతోంది. మీ ఇద్దరు కలిసి చేసేటువంటి ప్రయాణం వల్ల అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా ఉంటుందో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. మీ భర్తకు లేదా మీ భార్యకు సహకరించే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబపరమైనటువంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనము, సుఖవంతమైన ప్రయాణం జరిగేటువంటి స్థితి ఏర్పడుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువుల్ని, మీ యొక్క లగేజ్ని తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు విదేశాలలో అనవసర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే కొంత గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. ఆ విషయంతో జాగ్రత్తలు తీసుకోండి లేదా వైద్యుని సంప్రదించండి. స్వస్థత చేకూరే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారికి నూతన భూ సంబంధ లావాదేవీలలో కూడా అధిక లాభాలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో మీకు కొంత లాభం ఉంది కాబట్టి ఆ విషయంలో స్పష్టంగా లాభి పొందేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారిలో బంధుమిత్ర సమాగమం ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాలలో పాల్గొంటారు. సుఖవంతమైనటువంటి సంతాన యోగము, మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో సోదరుల మధ్య ఉన్నటువంటి స్వల్ప వివాదాలు కూడా బయటకు వస్తున్నప్పటికీ పెద్దవారి సలహా సంప్రదింపులు, వారి మన్ననల వల్ల మీ సమస్య సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8 గంటల నుంచి 11 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పకుండా ఆశించవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో వీరికి కూడా అనారోగ్య సూచన బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. మద్యపాన ప్రియులను ఎవరున్నట్టయితే తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కడుపులో ఇప్పటికే మీకు అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఈ రోజున అది ఉద్రిక్తమైనటువంటి అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి పరిణామంగా పరిణమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదర సంబంధ విషయాల్లో చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఈ మద్యపాన ప్రియులకి ఈ రాశి వారిలో కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. తద్వారా కొంతవరకు మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. పిల్లలతో, భార్యాభర్తలతో ఇద్దరు కలిసి ఏదైనా విహారయాత్రకు లేదా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇటువంటి అలవాట్ల నుంచి, చెడు రకమైనటువంటి ఫలితాల నుంచి దూరం జరిగి మంచి ఫలితాలు పొందేటువంటి స్థితి ఏర్పడబోతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని కూడా పొందవచ్చును. దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రయాణం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. తద్వారా ఆర్థిక ప్రయోజనం, సుఖవంతమైనటువంటి ప్రయాణం జరుగుతోంది. కాకపోతే భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులతో పాటుగా అందరూ కలిసి ఆ వ్యాపార భాగస్వామి గురించి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఏదైనా పూర్వ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా పరిష్కారంతో మంచి సత్ఫలితాన్ని పొందే దిశగా ఈ రోజు మీకు జరగబోతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల 22 నిమిషాల నుంచి 3 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా శుభ వివాహ యోగం లేదా శుభ సంతాన యోగము, శుభపరమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైనటువంటి కాలానికి స్థాన బదిలీలు, ప్రభుత్వం ఉద్యోగస్తులకి కేంద్ర ప్రభుత్వం వారు ఏదైనా గౌరవ డాక్టరేట్ కానీ లేదా గౌరవమైనటువంటి పదవిని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా బోర్డు మెంబర్గా, కమిటీ మెంబర్గా మీరు ఎన్నుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది అత్యున్నతమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ సంస్థగా మీరు తెలుసుకోవచ్చును. తద్వారా మీకు గౌరవం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాశి వారిలో ఏదైనా విదేశీయాన సంబంధ వ్యాపారం చేస్తున్నట్టయితే తప్పకుండా ఆ ప్రయత్నం దిశగా ముందడుగు వేయండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. పోస్ట్ పోన్ చేయకుండా ఆ నిర్ణయాన్ని ఈరోజు తీసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. శుభమైనటువంటి లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధికమైన పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లావాదేవీల్లో మంచి లాభాన్ని గడించవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారిలో
ఈ చేనేత పరిశ్రమ వారు ఎవరైనట్టయితే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక లాభాన్ని కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. చేనేత వస్త్ర వ్యాపారాలకు కూడా మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో విదేశీయాన ప్రయాణం కన్నా స్వదేశీ ప్రయాణంలో అత్యంత లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి అనుకూలమైనటువంటి కళాశాలలో, ఉన్నతమైనటువంటి కళాశాలలో సీటు సంపాదించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆనందమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. విద్యార్థులకి మంచి అనుకూలత కాలంగా చెప్పవచ్చును. మంచి ఉన్నత ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారిలో ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కారం దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా బంధు మిత్రుల సమావేశం ఉంటుంది. సాయంకాల సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత మీకు అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత ఏర్పడే సూచనలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యార్థులు ఎవరైనా ఈ రాశి ఉన్నట్టయితే మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. పోటీ పరీక్షల్లో విజయము, ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశము, విదేశాలలో వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన కాలము. దాదాపుగా ఈ రాశి ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలని ఖచ్చితంగా పొందవచ్చును. ఈ రాశి వారికి భూ, గృహ సంబంధ స్థిరాస్తి పొందేటువంటి విషయంలో కూడా అనుకూలంగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహచర్యము, వారి యొక్క సహకారం సంపూర్ణంగా ఉండబోతోంది. తద్వారా కుటుంబ వ్యక్తుల యొక్క, పెద్దల యొక్క ఆశీర్వచన ఫలితం కూడా మీకు ఉండబోతోంది. మంచి అనుకూలవంతమైనటువంటి స్థిరాస్తిని పొందే సూచనలు ఎక్కువ గోచరిస్తున్నాయి. నూతన వాహన ప్రాప్తి కనబడుతోంది. వజ్రాభరణము, సువర్ణాభరణ ప్రాప్తి కనబడుతోంది. ఏదైనా బహుమానాన్ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఇంక్రిమెంట్లు, ఇవన్నీ కూడా సానుకూలంగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి సోదరుల సంపూర్ణ సహకారం ఉండబోతోంది. ఆస్తి వివాదాలను కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రాంతాలకు మీరు బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఉద్యోగస్తులకి దాదాపుగా బదిలీలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. కొత్త వ్యాపారాలు చేసే వారికి నూతన సహకారం లభిస్తోంది, అనగా నూతన వ్యక్తుల సహకారం లభిస్తోంది. ప్రభుత్వంతో ముడిపడినటువంటి కాంట్రాక్ట్లు ఏవైనా సరే చేస్తున్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్ పొందుతారు. ఇంతకు ముందు రావాల్సినటువంటి ఈ కాంట్రాక్ట్ బిల్స్ అన్ని కూడా ఈ రోజు మీరు అందుకునే అవకాశం ఉంటుంది. మంచి శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతోంది. దేశ విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో అధిక లాభాలు ఉన్నాయి. ప్రయాణాల్లో సఫలత బాగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచన బలం బాగా ఉంటుంది. పెద్దల సమక్షంలో తీసుకున్నటువంటి శుభ నిర్ణయాలు అధిక లాభాన్ని గడిస్తాయి. కుటుంబ వ్యక్తుల పేరుతో మీరు తీసుకున్నటువంటి స్థిరాస్తులన్నీ కూడా శుభ సూచకంగా ఉండే అవకాశం ఉంటుంది. ధన వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా సంపూర్ణ సహకారంగా కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 2 గంటల 47 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7, 3, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.